మన యామిస్ట్రీ పికిల్స్ లో పికిల్స్ కొనే ప్రతి ఒక్క కస్టమర్ కి ది బెస్ట్ గా ఇవ్వడానికే ట్రై చేస్తాం. అది పికిల్స్ కానీ సర్వీస్ కానీ ఏదైనా. ఒక కస్టమర్ అయితే రిపీటెడ్ గా సిఓడి అవైలబుల్ గా ఉందా మేడం అని రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నారు. కన్ఫర్మ్ చేసుకున్నాం, మీరు పక్కగా తీసుకుంటారా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటే మేడం తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. మరి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, సో ఒకసారి పంపిద్దామని చెప్పి నేను చాలా ట్రై చేసి పంపించాను. యాక్చువల్గా మా ఊర్లో సిఓడి అవైలబుల్ గా ఉండదండి. చాలా ట్రై చేసి పంపించాను. సో తీరా డిస్పాచ్ చేపించాను, అంతా అయిపోయింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఆ పికిల్ని ఏం చేస్తామండి చెప్పండి మీరే. అంటే అది ఫుడ్ కదండి, ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎంత తక్కువ క్వాంటిటీ అయినా ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా సరే. ఇవి మా యామిస్ట్రీ పికిల్స్ రూల్స్. సో అలా రిటర్న్ వచ్చేసరికి చాలా బాధేసింది. ఏం చేస్తాం, అందుకే అవైలబుల్ గా లేదు అని చెప్తా ఉంటాం. మీరేమో నమ్మరు. ఒక కస్టమర్ స్పైసీగా అడుగుతారు, ఒక కస్టమర్ స్పైసీనెస్ వద్దు అని చెప్తుంటారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనీ రిసీవ్ అయిన తర్వాతనే మేమైతే ప్రిపేర్ చేస్తాం. ఇది మా పాలసీ. చూసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.